హాయ్ అండి, ఈరోజు నేను స్పాన్ దోశలు పర్ఫెక్ట్గా ఎలా వేయాలో చూపిస్తాను. దీనికోసం మనం ఎలాంటి పప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకొని మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకొని రవ్వ అంతా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. వేరే బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నాం అదే కప్పుతో హాఫ్ కప్ అటుకులు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఆ వాటర్ను పడబోసి అందులోనే పావు కప్పు పెరుగు వాటర్ పోసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కూడా 15 నిమిషాల పాటు నాననిద్దాం. చూడండి నానాయి కదా, ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండిని ఎలా పట్టుకుంటామో మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెంట్ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఈనో, మీరు ఒకవేళ వంట సోడా వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దోశ పిండిని ఒక ఓవర్ నైట్ పులియబెడితే ఎలా పులుస్తుందో ఈనో వేయడం వల్ల చూడండి పిండి అంతా పులిసినట్టుగా ఉంది కదా. ఇలా గరిటకు జారులాగా ఉండాలి పిండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మొత్తం తుడుచుకోవాలి. ఇప్పుడు గరిటతో పిండి తీసేసుకొని మనం దోశ పిండిని ఎలా వేసుకుంటామో అలా పలచగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలి. దోశ పైన ఇలా బబుల్స్ వస్తేనే దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దీనికి ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి దోశ కాలింది కదా, ఇప్పుడు తిప్పి మరొక వైపు కాల్చుకుందాం. చూడండి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే కేవలం 15 నిమిషాల్లోనే ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ వేడివేడిగా తినేయడమే. ఇక దోశ చేయరాని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.